దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యోధారాజుల చరిత్ర మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోవాషు అనే మహారాజు పరిపాలనా కాలంలో జరిగిన విషయాలు, యోవాషు అనే యోధారాజు యొక్క చరిత్రను మనము ధ్యానిస్తున్నాం. అతని కాలంలో మందిరము పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు అతడు ఎంతో అద్భుతంగా మందిరాన్ని బాగు చేసే పనికి పూనుకుని ఎంతో అద్భుతంగా మందిరాన్ని అంతటినీ కూడా బాగు చేయించాడు. చాలా గొప్పగా మందిరము బాగవడం అనేది జరిగింది. దేవుని యొక్క మందిరము ఎంతో అందంగా బాగు చేయడం అనేది జరిగింది. చూడడం తర్వాత లేఖనాల్లో రాయబడిన విషయాలు ఏవి ఉన్నాయో చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో మనం ఉన్నాం. 15వ వచనం నుంచి చదవండి. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం 15వ వచనం నుంచి. దేవునికి మహిమ కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 15వ వచనంలో యెహోయాదా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు యెహోయాదా? యాజకుడు. ఎవరండి? యాజకుడు. ఈ యెహోయాదా యోవాషు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాడు కదండి. యెహోయాదా ఈ యాజకుడు యోవాషు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాడు. యోవాషు ఈ యెహోయాదాను కానీ అతని కుటుంబాన్ని కానీ అస్సలు మర్చిపోకూడదు. యోవాషు యెహోయాదా చేసిన మేలును బట్టి చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి అసలు. కానీ అక్కడ అలాగ జరగలేదు. అక్కడ మనం చూస్తే యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. 130 సంవత్సరాల వయసులో యాజకుడైన యెహోయాదా ఏమయ్యాడండి? చనిపోయాడు. వరకు కూడా యోవాషును నడిపించింది ఎవరంటే యెహోయాదాయే. ఎందుకంటే చిన్నతనంలోనే యోవాషు ఏమయ్యాడు? మహారాజు అయ్యాడు. చిన్నతనంలో మహారాజు అయినటువంటి అతనికి ఎలాగ పరిపాలన చేయాలో ఏమాత్రము కూడా తెలియదు. అతని వెనకాలండి ఈ యెహోయాదాయే ఏం చేశాడు? అంతా డైరెక్షన్ ఇచ్చాడు. అతన్ని మంచి పరిపాలన అతడు చేసేలాగా ఉన్నాడంటే దానికి కారణం ఎవరంటే యెహోయాదా అనబడిన యాజకుడే. ఒకవైపు దేవుని మందిరంలో యాజకత్వం నిర్వహిస్తూ, ఒకవైపు రాజ్య పరిపాలన విషయంలో అంతా కూడా చూసుకుంటూ, రాజుగారైన యోవాషుకి వెనకాలండి అన్ని ఆలోచనలు కూడా చెబుతూ చాలా అద్భుతంగా మరి పరిపాలన జరిగేలాగా, రాజ్యం ఎంతో నెమ్మదిగా ఉండేలాగా,
యాజకత్వం కూడా చాలా బాగా జరిగించడం అంతా కూడా బాగా జరిగింది. అయితే అతడు వృద్ధుడైపోయాడు. 130 సంవత్సరాల వయసు వచ్చేసింది. 130 సంవత్సరాల వయసులో అతడు ఏమయ్యాడండి? చనిపోయాడు అని రాయబడింది. అయితే అతడు ఇశ్రాయేలీలలో దేవుని దృష్టికిని అతని ఇంటివారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించును గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టాడు. అతడు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి కూడా చాలా మంచివాడుగా చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి అతడిని ఎక్కడ పాతిపెట్టారండి? రాజుల సమాధులు ప్రత్యేకంగా ఉంటాయి, కానీ ఆ రాజుల సమాధుల్లో ఈ యాజకుడిని పాతిపెట్టడం జరిగింది. యెహోయాదా కొరకు బైబిల్లో ఇవ్వబడిన సాక్ష్యం చూస్తే దేవుడి దృష్టికి మనుషుల దృష్టికి కూడా చాలా మంచివాడిగా ఉన్నాడని వాక్యంలో దేవుడు పరిశుద్ధాత్మతో సేవకులు నింపి రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి 130 సంవత్సరాల జీవిత చరిత్రలో దేవునికి అంగీకారంగా అతడు జీవించి అతడు చనిపోయాడు. అతన్ని రాజుల సమాధుల్లో ఏం చేశారట? పాతి పెట్టారు ప్రజలు. యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడని యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధావారి మీదకని యెరూషలేము కాపురస్తుల మీదకని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవియొగ్గకు ఇండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడని అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోయాదా చనిపోయిన తర్వాత ఎవరు యాజకుడిగా ఉన్నాడు? అతని కుమారుడు. అతని పేరేమైనా బైబిల్లో? జకర్యా. ఎక్కడుందండి? జకర్యా. కొత్త నిబంధనలో కూడా జకర్యా అనే యాజకుడు మనకి కనబడతాడు. ఎవరా జకర్యా? కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తండ్రి. పాత నిబంధనలో కూడా ఇక్కడ ఒక జకర్యా యాజకుడు మనకి కనబడుతున్నాడు. ఇతనెవరు? యాజకుడైన యెహోయాదా కుమారుడు. అయితే యెహోయాదా చనిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క వరుస ప్రకారంగా అతని కుమారుడైన జకర్యా యాజకుడు అయ్యాడు. అతని కుమారుడైన జకర్యా యాజకుడిగా ఉండగా ఏం జరిగిందంటే ప్రజలు దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. దేవునికి స్తోత్రం. యెహోయాదా చనిపోయిన తర్వాత ప్రజలు ఏమయ్యారండి? యోధా దేశంలో ప్రజలు యెహోవాను విసర్జించేశారట. యెహోవాను విసర్జించి వాళ్ళు దేవతలను పూజించడం మొదలుపెట్టారు. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలు ఏం చేస్తున్నారట? యెహోవాను విసర్జించి యెహోవాను పూజించడం మానేసి యెహోవా మందిరానికి వెళ్ళడం మానేసి వాళ్ళు విగ్రహారాధికులుగా మారిపోయి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఎవరు? దేవుని ప్రజలైనటువంటి దేవుని బిడ్డలు. యెహోయాదా జీవించినంత కాలము కూడా ప్రజలందరూ కూడా బాగా దేవుని మార్గంలో నడిచేలాగా అతడు చాలా కృషి చేశాడు. యెహోయాదా చనిపోయిన తర్వాత సరైన నాయకత్వము లేకపోవడం వల్ల ఏమైందంటే ప్రజలు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలు ఎప్పుడైతే యెహోవాను విసర్జించి ఎప్పుడైతే ఆయనకి విరోధంగా విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారో ఆ ప్రజల మీదకి ఏమొచ్చిందంట? దేవుని కోపము రగులుకొన్నది. అది ఏ కాలమైనా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని భక్తులుగా ఉన్నవారు, దేవుని సంబంధులుగా ఉన్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, అది ఏ కాలమైనా సరే, పాత నిబంధన కాలమైనా సరే, కొత్త నిబంధన కాలమైనా సరే, దేవుని ప్రజలుగా దేవుని సంబంధులుగా ఉన్నవారు యెహోవాకు ఆయాసకరమైనటువంటి ప్రవర్తన ఒకవేళ కలిగి ఉంటే ఖచ్చితంగా వారి మీద ఉన్న ఇష్టము దేవుడికి తొలగిపోయి, వారి మీద దేవుడు కుమ్మరించిన కృపను దేవుడు వెనక్కి తీసివేసుకుని, వారి మీద దేవుని యొక్క కోపము రగులుకుని ఖచ్చితంగా వారిని ఆ కోపంతో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఏం చేస్తాడు, శిక్షించడం అనేది చేస్తాడు. దేవుడు ప్రజలను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దేవుని ప్రజలను దేవుడు శిక్షించడు, దేవుని పిల్లలను దేవుడు శిక్షించడు, దేవుని సంబంధులుగా ఉన్న వారిని దేవుడు శిక్షించడు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ అది నిజము కాదు. ఖచ్చితంగా దేవుని పిల్లలుగా ఉన్న వారిని కూడా దేవుని దృష్టికి అపరాధాలు చేసినప్పుడు, దేవునికి ఆయాసకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవునికి విరోధమైన పాపాలను కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి మీదకి దేవుడికి కోపం వస్తుంది. వారి మీద దేవుడి కోపం రగులుకుని ఆ కోపంతో వారిని సరిచేయాలనే ఉద్దేశంతో దేవుడు ఖచ్చితంగా శిక్షించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దేవుని కోపము దేవుని ప్రజలైన యూదుల మీద రగులుకున్నదంట. అయితే కోపం వచ్చును, తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యం పలికిరి కానీ వారి చెవియొగ్గకయుండిరి. ఏంటండి, దేవుడు మళ్ళా దేవుని ప్రజలను తన వైపు తిప్పుకోవడం కోసం దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించి వారిని హెచ్చరించినప్పుడు, వారిని గద్దించినప్పుడు ఆ ప్రజలు దేవుని ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలకు చెవియొగ్గలేదు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము పాత నిబంధనలోనేంటి, మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూస్తే దేవుని ప్రజలను దగ్గరికి దేవుడు తన ప్రవక్తలను పంపించడం అనేది మొదటి నుంచి చివరి వరకు కూడా జరుగుతున్నట్టుగానే కనబడుతుంది బైబిల్. మొదటి నుంచి చివరి వరకు కూడా దేవుడు తన ప్రవక్తలను తన ప్రజల దగ్గరికి పంపించి వాళ్ళకి బోధించినప్పుడు, వాళ్ళని హెచ్చరించినప్పుడు, వాళ్ళని గద్దించినప్పుడు, వాళ్ళని సరిచేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు ఆలకించిన వారు కన్నా ఆలకించలేని వారే ఎక్కువ మంది ఉన్నారు దేవుని ప్రజల్లో. లోబడిన వారి కన్నా లోబడని ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు ఇశ్రాయేలీల చరిత్రలో. దేవుడి వైపు తిరిగిన వారి కన్నా దేవుని వైపు తిరగలేని వారే ఎక్కువ మంది ఉన్నారు ఇశ్రాయేలీల చరిత్రలో. ప్రవక్తలను కోపగించుకుని ప్రవక్తలను హింసించిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రవక్తలలో ఉండి దేవుడు మాట్లాడాడు, ఇవి ప్రవక్తల మాటలు కాదు, ప్రవక్తల్లో ఉండి దేవుడు మాట్లాడాడు, ప్రవక్తల్లో ఉండి దేవుడు గద్దించాడు, ప్రవక్తల్లో ఉండి దేవుడు మనల్ని ఖండిస్తున్నాడు, ఈ ప్రవక్తలలో ఉండి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అని తెలుసుకుని గుర్తించి ప్రవక్తల మాటలు కాదు దేవుడి మాటలు అని చెప్పి దేవుడికి భయపడి ప్రవక్తలు చెప్పిన తర్వాత దేవుని వైపు తిరిగిన వారి కన్నా ఆ ప్రవక్తల మాటలు లక్ష్య పెట్టకుండా ఆ ప్రవక్తలకు తిరిగి కీడు చేసిన వారే ఇశ్రాయేలీల చరిత్రలో చాలా ఎక్కువ మంది. ఆ ప్రవక్తల మాటలు అని భావించి ఆ ప్రవక్తలను హింసించిన వారే ఎక్కువ మంది ఉన్నారు, ఆ ప్రవక్తలను శోధించిన వారే ఎక్కువ మంది ఉన్నారు, ఆ ప్రవక్తలను చంపిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఎవరు? దేవుని ప్రజలలో మొదటి నుంచి కూడా చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, దేవుని ప్రజలే దేవుని మాటలకు లోబడకపోతే అన్యులు లోబడతారా? దేవుని సేవకుల మాటలు దేవుని ప్రజలే వినకపోతే అన్ని జనులు వింటారా? దేవుని సేవకుల్లో నుండి వచ్చిన మాట ప్రతిదీ దేవుడిదే అని దేవుని ప్రజలు నమ్మకపోతే అన్ని జనులు నమ్ముతారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వారు దేవునిని విసర్జించినప్పుడు దేవుడు ప్రవక్తలను పంపితే ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ప్రకటించిన మాటలను వారు ఏం చేయలేదట, ఆలకించలేదు, చెవియొగ్గలేదు, లోబడలేదు, విధేయత చూపించలేదు, దేవునికి భయపడలేదు, వారు దేవుని వైపు తిరగలేదు, దేవునిని వారు మళ్ళా దేవుడిగా భావించి దేవుణ్ణి సేవించడం అనేది చేయలేదు. కానీ దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా వారి పాపం ఏదైతే జరుగుతుందో ఆ పాపాన్నే ఇంకా కొనసాగిస్తున్న వారిగా ఉన్నారు. ఆ కాలంలో ఏం జరుగుతుంది వారి ద్వారా పాపం? అప్పుడు ఏంటండి, అదే ఇంకా కొనసాగిస్తున్నారు తప్ప దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపించినా ఆ ప్రవక్తల మాటలు
వినలేదు, ఆ ప్రవక్తల మాటలకి చెవియొగ్గలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రవక్తల్ని పంపించి ఏ ఉద్దేశంతో పంపించి ఏ మాటలు మాట్లాడుతున్నాడు? వాళ్ళను మరలా దేవుడి వైపు తిరగాలని. ఏమనిందా? తన వైపునకు వారిని మళ్ళించుటకై. ఎవరి వైపునకి? యెహోవా వైపునకు వారిని, ఆ యూదా ప్రజలను దేవుడి వైపుకి మళ్ళించడానికి దేవుడు తన ప్రవక్తలను పంపించి వాళ్ళ పాపాలను, వాళ్ళ అపరాధాలను ఖండించి వాళ్లకు దేవుడి వైపు తిరగమని చెప్తే వాళ్ళు చెవియొగ్గి ఆలకించలేదంట. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడికి యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనిను. ఇది ఇలాగ జరుగుతూ ఉండగా దేవుని ఆత్మ ఎవరి మీదకి దిగి వచ్చిందట? జకర్యా అనబడిన యాజకుడు, యెహోయాదా కుమారుడు యాజకుడుగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆ జకర్యా అనబడిన దేవుని సేవకుడి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగివచ్చి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. ఏంటండి? మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరెందుకు యెహోవాను విసర్జించి ఉన్నారు? మీరెందుకు దేవుని ఆజ్ఞలను విసర్జించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి యెహోవాను విసర్జించి మీరెందుకు ఈ విధంగా విగ్రహారాధికులుగా మారిపోయారు అని దేవుని సేవకుడు దేవుని ఆత్మతో నింపబడి వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమిటి? దేవుని ఆత్మ యాజకుడికి యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిదిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏ కాలమైనా, అది పాత నిబంధన కాలమైనా, అది కొత్త నిబంధన కాలమైనా, దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞలను ఎవరైతే మేరతారో వారు వర్ధిల్లరు. వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా దేవుడి ఆజ్ఞలను అతిక్రమించేవారు ఎవరైతే ఉంటారో వారు ఏ కాలంలో దేవుని ప్రజలైనా సరే వారు ఏమవరు? వర్ధిల్లరు. దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించడానికి వీల్లేదు. దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలను అనుసరించాలి తప్ప దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞలను ఏం చేయకూడదు? అతిక్రమించకూడదు. చూడండి, దేవుని ఆజ్ఞలను అన్ని జనులు అనుసరిస్తారా? అనుసరించరు. దేవుని ఆజ్ఞలను ఎవరు అనుసరించాలి? దేవుని ప్రజలే అనుసరించాలి. అన్యజనులు అనుసరించరు. ఎందుకంటే వారు అసలు దేవుని యందు భయభక్తులు కలిగి లేరు, వారు దేవుని యందు విశ్వాసము కలిగి లేరు, వారు దేవుని మార్గంలో ప్రయాణం కూడా చేయటం లేని వారిగా ఉన్నారు. కాబట్టి దేవుని ఆజ్ఞలకు వారు లోబడరు, దేవుని ఆజ్ఞలకు వారు భయపడరు, దేవుని ఆజ్ఞలను వారు ప్రేమించరు, దేవుని ఆజ్ఞల యందు వారు ఆనందించరు, దేవుని ఆజ్ఞలను అనుసరించాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. కానీ ఈ ఆలోచనలన్నీ ఎవరికి ఉండాలి? దేవుని ప్రజలుగా ఉన్న వారికి ఉండాలి. దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞల యందు ఏం చేయాలండి? ఆనందించాలి. ఏమని ఉంటుంది కీర్తనల గ్రంథంలో? ఎవరైతే దేవుని ఆజ్ఞల యందు నేను ఆనందించుచున్నాను అంటాడు దావీదు. ఏమంటాడు దావీదు? నేను నీ ఆజ్ఞల యందు ఆనందించుచున్నాను, నీ ఆజ్ఞలు నాకు అతి ప్రియమైనవి అంటాడు దావీదు. అందుకనే దావీదు వర్ధిల్లాడు, అందుకనే దావీదు హెచ్చించబడ్డాడు, అందుకే దావీదు దీవించబడ్డాడు, అందుకే దావీదు ఎంతో ఆశీర్వదించబడ్డాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఖచ్చితంగా దేవుని ప్రజలైన వారు ఏం చెయ్యాలి? కాబట్టి దేవుని ఆజ్ఞల యందు ఆనందించాలి, దేవుని ఆజ్ఞల పట్ల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞల పట్ల విధేయత కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేయకూడదు, కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి వర్ధిల్లాలి మనం. ఒకవేళ ఏ కాలంలో దేవుని ప్రజలైనా సరే ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించడం మానేసి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తే వారు ఏమవరు? వర్ధిల్లరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఏమవరండి?
వర్ధిల్లరు, దేవునిలో వాళ్ళు వర్ధిల్లరు, ఆత్మీయంగా వాళ్ళు వర్ధిల్లరు, ఆత్మీయ ప్రయాణంలో వారు వర్ధిల్లరు, ఆరోగ్యపరంగా వారు వర్ధిల్లరు, ఆర్థిక పరంగా వారు వర్ధిల్లరు, అనేకమైన విధానాల్లో వాళ్ళు వర్ధిల్లకుండా వాళ్ళు ఏమవుతారండి, ఇదైపోతూ ఉంటారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం వర్ధిల్లాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే ఖచ్చితంగా దేవుని ప్రజలుగా ఉన్న మనము భూమి మీద ఎన్ని సంవత్సరాలైతే జీవించి ఉంటామో అన్ని సంవత్సరాలు కూడా దేవుని ఆజ్ఞలను మనము ఏం చేయాలండి, అనుసరించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తేనే మనము రక్షించబడే అవకాశం ఉంది. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడి ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది, మనము దేవుని యందు నిలిచి ఉంటాం. దేవుని ఆజ్ఞలను మనం అనుసరించకపోతే ఆయన మన యందు నిలిచి ఉండడు, మనము ఆయన యందు నిలిచి ఉండడం అనేది జరిగే పని కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ప్రత్యేకంగా పాపాలు చెయ్యక్కర్లద్దు దేవుని ప్రజలు. దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించితే అప్పుడే అది ఏమవుతుంది, దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి ఖచ్చితంగా ఏ ప్రతిఫలం దేవుడు పంపుతాడో ఆ ప్రతిఫలాన్ని వారు ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. కాబట్టి మీరు వర్ధిల్లరు. మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు ఏం చేయరు? వర్ధిల్లరు. దేవుని వాక్యంలో, దేవుని ధర్మశాస్త్రంలో ఏమి ఇవ్వబడింది ఆజ్ఞ? దేవుడి ధర్మశాస్త్రంలో ఏమి ఇవ్వబడింది ఆజ్ఞ? ఏ ప్రతిమకు కానీ, ఏ విగ్రహానికి కానీ, దేనికి కూడా మీరు ఏం చేయకూడదు, సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు, మొక్కకూడదు, వాటిని పూజించకూడదు అని దేవుని వాక్యంలో చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఉన్నది కదండి. కానీ వాళ్ళు ఆ ఆజ్ఞలను ఏం చేశారు? మీరి ఆ ఆజ్ఞలను వారు మీరి విగ్రహారాధకులుగా మారిపోయారు. అప్పుడు దేవుడు ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు వచ్చి వారిని దేవుడి వైపు మళ్ళించడానికి దేవుడు వారికి బోధిస్తూ ఉంటే ఆత్మతో వారు విన్నారా? వినటం లేదు. అయితే మీరు ఏ మాత్రము దేవుని ఆజ్ఞలను అనుసరించటం లేదు కాబట్టి మీరు ఏమవరు? వర్ధిల్లరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమవరండి? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిదురు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మీరు యెహోవాను విసర్జించి ఉన్నారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జిస్తారో అప్పుడే దేవుడు కూడా వారిని ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తానన్న మాట బైబిల్లో ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, చాలా చోట్లే రాయబడి ఉంది కదండి. చాలా చోట్లే రాయబడి ఉంది. మీలో ఎవరైనా సరే మీరు నన్ను విసర్జిస్తే నేను మిమ్మల్ని విసర్జిస్తాను, లేదంటే వారు యెహోవాని విసర్జించరు కనుక దేవుడు కూడా వారిని విసర్జించి ఉన్నాడన్న మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయో నాకు చూపించగలిగితే చాలా సంతోషిస్తాను నేను. తర్వాత ఇప్పుడే కాదు, చాలా చోట్ల ఉంది బైబిల్లో. ఆ బైబిల్లో చాలా చోట్ల రాయబడినటువంటి ఆ మాట ఎన్ని చోట్లయితే రాయబడి ఉందో అన్ని చోట్ల రిఫరెన్సులతో సహా నాకు మీరు చూపించగలగాలి. ఒక్క చోట కాదు, రెండు చోట్ల కాదు. 15వ అధ్యాయం అందులోనే చూడండి ఒకసారి, 2వ వచనం. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఈ మాట చాలా చోట్ల రాయబడింది బైబిల్లో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని భక్తులుగా ఉన్నవారు, దేవుని సంబంధులుగా ఉన్నవారు, దేవుని ప్రజలుగా ఉన్నవారు, దేవుని పిల్లలుగా ఉన్నవారు, దేవుని విశ్వాసులుగా ఉన్నవారు ఎవరైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఏ విధంగా అయినా సరే దేవునిని విసర్జిస్తే వారిని దేవుడు వెంటనే విసర్జించేస్తాడు. దేవునిని విసర్జించడం అనే మాటలో ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయో చెప్పగలరా? ఇక్కడ దేవుణ్ణి విసర్జించడం అంటే ఏంటి? ఏం చేశారు? ఆయన పూజించడం మానేసి వేరే వారిని పూజించడం మొదలుపెట్టడం వల్ల పూజిస్తున్నారు. కాబట్టి అక్కడ వారిని ఏమన్నాడు దేవుడు?
మీరు నన్ను విసర్జించేశారు, లేదంటే మీరు దేవుణ్ణి విసర్జించేశారు. అదొకటేనా దేవుణ్ణి విసర్జించడం అంటే? అదొకటేనా దేవుణ్ణి విసర్జించడం అనే మాటకి? లేదంటే ఇంకా దేవుణ్ణి విసర్జించడం అనే మాటకి అర్థాలు ఉన్నాయా? ఏమేంటి మీకు తెలిసిన అర్థాలు ఒకసారి చెప్పండి. దేవుని దగ్గర విచారణ చెయ్యకపోవడం, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం ఏదైతే ఉందో దాని విషయమై దేవుడి దగ్గర విచారణ చేయకపోతే కూడా దేవుణ్ణి మనము విసర్జించినట్లే లెక్క. ఇంకా ఏమన్నా ఉన్నాయా? దేవుణ్ణి విసర్జించడం అంటే ఏమిటి? ఏ ఏ పనులను దేవుణ్ణి విసర్జించడం అని చెప్పచ్చు? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా, దేన్ని ప్రేమించినా ఖచ్చితంగా మనము యెహోవాను విసర్జించేసినట్లే లెక్క. ఇంకా అది అయిపోయిందండి మళ్ళా. చూడండి, దేవునిని విసర్జించడం అనే పనిలో అనే మాటకి చాలా రకాల పనులు చెప్పవచ్చు. చాలా రకాల పనులు ఇప్పుడు మన మందిరానికి సంబంధించిన విశ్వాసులు ఎవరో ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ క్షణంలో దేవుని మందిరంలో లేరో వారు దేవుని దృష్టికి ఈ సమయంలో ఏమైనట్లు లెక్క? దేవుణ్ణి విసర్జించినట్లు లెక్క. ఎవరు? వారు దేవుణ్ణి విసర్జించినట్లు లెక్క. ఏ కారణం చేత మానేశారో అది అనవసరం. దేవుడికి బాగా అనారోగ్యంతో మంచాన పట్టిన కారణం ఒకటే అంగీకరించబడతాది తప్ప ఇంక వేరే ఏ రకాల కారణాలు చెప్పినా సరే ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు ఇదే సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో దేవుని సేవించడం మానేసి ఉద్యోగ స్థలానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని, వ్యాపార స్థలానికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటూ అనేక పనులు, జీవనోపాధి పనులు కలిగి ఉంటారు. ఆ జీవనోపాధి కార్యకలాపాలు చక్కబెట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు. వారు ఏం చేసినట్లు లెక్క? ఇప్పుడు ఈరోజు యెహోవాను, దేవుణ్ణి వారు విసర్జించేశారు. నువ్వు నేను అనుకోం, నేను యెహోవాను దేవుడిని నేను విసర్జించేసాను ఈవేళ అని మనం అయితే అనుకోం. ఆఖరి లాస్ట్లో ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో చిన్న 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 సారీ ఒకటి కొట్టేస్తాను దేవుడికి. ప్రభు ఇవాళ మందిరానికి వెళ్ళకపోయిన ప్రభు నన్ను క్షమించు ప్రభు అంటే, మనం చేసిన తప్పులన్నీ క్షమాపణ అడిగితే ప్రతి తప్పును దేవుడు క్షమించేస్తాడు అనుకోవడం చాలా అజ్ఞానమే, చాలా అజ్ఞానమే. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో దేవుని ప్రజలుగా ఈ మందిరానికి చెందిన వారు ఎంతమంది అయితే ఉన్నారో అందులో ఎంతమంది అయితే ప్రస్తుతం ఈరోజు ఈ సమయానికి దేవుని యొక్క మందిరంలో లేరో వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు ఈరోజు ఈ సమయానికి దేవుణ్ణి విసర్జించేసిన వారు. వారు ఈ సమయానికి ఏం చేసిన వారు? దేవుణ్ణి విసర్జించేసిన వారు. ఎవరైతే దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయకుండా పక్క రూట్లోకి వెళ్ళి ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నారో వారు దేవుని వాక్యాన్ని విసర్జించేసిన వారుగా ఉన్నారు. ఎవరైతే దేవుడిచ్చిన ఆజ్ఞలను ఉల్లంఘించి అతిక్రమించి వేరే ఆ దేవుని ఆజ్ఞాతిక్రమమైనటువంటి విధానంలో ప్రయాణం చేస్తారో వారు యెహోవాను విసర్జించేసిన వారుగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన పనులను మనము దేవుని సన్నిధిలో విసర్జించేసినట్లుగా మనము చెప్పుకోవచ్చు. ఏంటండి? చాలా రకాలైన పనుల విషయంలో మనం దేవుడిని విసర్జిస్తున్నటువంటి ప్రధానం ఉంటుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి, ఏ పని చేసి నువ్వు దేవుడిని విసర్జించినా వెంటనే దేవుడు కూడా నన్ను ఏం చేస్తాడు? విసర్జిస్తాడు. మనము ఆయనను విసర్జించడం వల్ల ఆయనకు వచ్చిన నష్టమేమీ లేదు, కానీ ఆయన మనల్ని విసర్జించడం వల్ల మనకు వచ్చిన నష్టం చాలా ఎక్కువ ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది కూడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విసర్జించుచున్నాడు అని దేవుని ఆత్మతో నింపబడి చాలా రోషంగా జకర్యా ప్రకటించడం అనేది జరిగింది. దేవుని ఆత్మ ఒక మనిషి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మతో నింపబడి ఏదైనా సందేశం ఒకవేళ ఆ మనిషి ఇవ్వాలనుకుంటే అది నార్మల్గా రాదు.
నార్మల్గా రాదు ఖచ్చితంగా. దేవుని ఆత్మ దిగివచ్చి ఆ ఆత్మతో నింపబడిన మనిషి ఏదైనా ఒక సందేశం అక్కడ ఉన్న మనుషులకు దేవుని ఆత్మతో ఆ మనిషి ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే అది సౌమ్యంగా రాదు, నార్మల్గా రాదు. ఎలా వస్తుంది? చాలా ఉక్రోషముతో, చాలా రోషముతో, చాలా పౌరుషంతో, చాలా ఆవేశంగా అది రావడం అనేది జరుగుతుంది. అది ఆ మనిషిది అనుకుంటే మనదే తప్పు. ఆ కోపం, ఆ రోషం, ఆ పౌరుషం, ఆ మాటలు మాట్లాడుతున్న మనిషిది అనుకుంటే మనం చాలా తప్పు చేసినట్లే. అది ఆ రోషము, ఆ పౌరుషము, ఆ గద్దింపు, ఆ గట్టిగా చెప్పడం అది ఎవరిదంటే దేవుడిది. ఎవరిదండి? దేవుడిది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము కూడా చూడండి, చాలామంది దేవుని పిల్లలుగా ఉన్న వారికి దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని ఆత్మ అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకం ఒక్కొక్కసారి వారి మీదకి దిగినప్పుడు ఆ అభిషేకంతో కొన్ని వరాలు పనిచేస్తాయి. ఆ అభిషేకం వల్ల ఏం చేస్తాయి? కొన్ని వరాలు పనిచేస్తాయి. ఆ వరాలు పనిచేసినప్పుడు అప్పుడు మామూలుగా ఉండదు. ఒకవేళ ఉదాహరణకి భాషలతో మాట్లాడే వరం పనిచేసింది అనుకోండి, ఒక విశ్వాసి మీదకో ఒక సేవకుడి మీదకో దేవుని ఆత్మ దిగివచ్చింది. ఏదో అక్కడ ఉన్నవారికి ఆ సేవకుల్లో ఉండి ఆ విశ్వాసులో నుండి ఏదో ఒక సందేశాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అప్పుడు ఆ మనిషిని ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఒక ఆమెను సెలెక్ట్ చేసుకున్నాడు, ఆమె మీదకి దేవుని ఆత్మను దింపాడు. దింపినప్పుడు భాషలతో మాట్లాడే వరం అనేది పనిచేసింది అనుకోండి ఉదాహరణకి భాషలతో మాట్లాడే వరం అనేది పనిచేస్తే ఆ మనిషి ఆ భాషలతో మాట్లాడే వరం పనిచేసినప్పుడు ఆ మనిషి రోజు మాట్లాడే విధానం ఎలాగుంటుందో అలాగుండదు. ఉంటుందా? డైలీ మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతుందో ఆమె అలాగుంటుందా? ఆ భాషలతో మాట్లాడడం అనేది అలాగుండదండి. ఎలా వస్తుంది? చాలా గంభీరంగా, చాలా గట్టిగా, చాలా పౌరుషంగా ఆ భాషలు వస్తాయి. చాలా గట్టిగా, చాలా గంభీరంగా, చాలా గట్టిగా, చాలా రోషంతో, పౌరుషంతో ఆ భాషలతో మాట్లాడడం అనే పని అక్కడ, వరం అనేది అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు అది ఎవరిది? ఇప్పుడు ఆ మనిషి అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉన్న మనిషి, అప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్న మనిషి, రెగ్యులర్గా చాలా సైలెంట్గా నెమ్మదిగా మాట్లాడే మనిషి, ఆ ఆత్మ వరం పనిచేసినప్పుడు మాత్రం అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నాడు? అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతుంది? అంత గట్టిగా ఎందుకు ఆ భాషలతో మాట్లాడేటప్పుడు వాయిస్ పెరిగిపోతుంది? ఆ మనిషి పెంచుకుంటున్నాడా, లేదంటే ఆ మనిషి తనంతట తానే పెంచుకుంటుందా? చాలామంది అనుకుంటారు, మిగతా వాళ్ళు అందరూ అనుకుంటారు, ఒక మనిషి అలాగా ఆ సమయంలో దేవుని ఆత్మతో నింపబడి దేవుని వరం పనిచేస్తున్నప్పుడు అజ్ఞానులు, సాతాను సంబంధులైనటువంటి వారు క్రైస్తవుల్లో చాలామంది ఉంటారు ఆయా మందిరాల్లో. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆ మనిషి ఆవేశం, ఇది ఆ మనిషి యొక్క గట్టిగా మాట్లాడేది, ఆ గట్టిగా చెప్పింది, గట్టిగా వాయిస్ రేజ్ అయ్యింది, అది ఆ మనిషిది, ఆ మనిషి ప్రవర్తన అది, ఆ మనిషి స్వభావం అది, ఆ మనిషి తనంతట తాను కావాలని అలాగా గట్టిగా మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడింది అని అనుకుంటారు. ఇది సాతాను సంబంధుల యొక్క దృష్టిలో సాతాను పెట్టిన ఒక అజ్ఞానం అన్నమాట. కానీ ఇంతకీ అది నిజం కాదు. ఏది నిజం? ఆ వరము ఎందుకు అంత గట్టిగా పనిచేస్తుంది నీ శరీరంలో? దేవుని ఆత్మ పైన ఏమైంది? దిగి వచ్చింది. అదే ప్రవచనమైనా సరే అది గట్టిగానే ఉంటుంది. అదే లేదంటే దర్శనం ఏదైనా వచ్చి కనబడి ఆ దర్శనాన్ని చెప్పడం ఏదైనా సరే అది గట్టిగానే ఉంటుంది. ఖచ్చితంగా దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత, దేవుని ఆత్మ దిగి వచ్చిన తర్వాత ఆ మనిషి ప్రవర్తన మారుతుంది, ఆ మనిషి స్వరం పెరుగుతుంది, ఆ మనిషి చాలా గంభీరంగా, గట్టిగా, చాలా ఇదిగా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ మనిషి ఇంకో మనిషికి ప్రార్థన చేసినా సరే చాలా గట్టిగా వస్తుంది. ఒక్కోసారి చూడండి, దెయ్యాలు పట్టినటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు ఆ మనుషుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ దిగుతుంది. దేవుని ఆత్మ దిగిన వెంటనే ప్రార్థన చాలా గట్టిగా వచ్చేస్తుంది నోట్లోంచి. మామూలుగా ప్రార్థన నేను ఎలా చేస్తానో అలా చేయనప్పుడు, అలా రాదు నాకు, అలా చెయ్యాలన్నా నా వల్ల అవదు. ఎలాగొచ్చేస్తుంది?
ఆ దెయ్యము లోపల ఉన్నటువంటి మనిషి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ మనిషి కొరకు ప్రార్థన ఎలాగొస్తుంది? చాలా గట్టిగా వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ అంత ఆవేశంతో పనిచేసి దేవుడు ఆత్మ అక్కడ ఆ మనిషిని వాడుకుని ఆ లోపల ఉన్న దెయ్యాన్ని గద్దిస్తాడో, ఆ దేవుని ఆత్మ గద్దింపుకు భయపడి ఆ దెయ్యం ఏమైపోద్ది? ఆ మనిషిని వదిలిపెట్టి పారిపోద్ది కదా. కానీ ఆ పాస్టర్ గారిది ఆ విశ్వాసిది ఏమీ లేదు అక్కడ ఆ మనిషిది ఏమీ లేదండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఖచ్చితంగా వరం ఏది పనిచేసినా అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఆ మనిషి చాలా శక్తిని పొందుకుంటాడు. ఆ సమయంలో ఖచ్చితంగా ఆ మనిషి చాలా బలము పొందుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే దేవుడు చెప్పాలనుకుంటున్నాడో అది ఏ మొహమాటం లేకుండా దేవుని యొక్క ఆ మనిషి నోట్లోంచి వచ్చేస్తుంది. ఒకవేళ ఆ మనిషి ఆపుకోవాలన్నా సరే, ఒకవేళ నేను ఇలా మాట్లాడితే, నేను ఇలాగా ఇప్పుడు అవతల మనిషితో మాట్లాడితే ఆ మనిషికి కోపం వస్తుందేమో, ఆ మనిషి నన్ను తిట్టుకుంటాడేమో, ఆ మనిషి నన్ను విసర్జించేస్తాడేమో, ఆ మనిషికి నా మీద ద్వేషం పెంచేసుకుంటాడేమో అని ఒకవేళ మనం ఆ టైంలో మనిషిని బట్టి ఆ మనిషి మనసు అలాగైపోతుందేమో అని మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము. ఆ సమయానికి చేసుకోలేవు. అవతల వాళ్ళు ఎంత ముఖ్యమైన వారైనా సరే, అవతల వాళ్ళు ఆ సమయానికి నువ్వు ఎంతో ప్రేమిస్తున్న మనుషులైనా సరే, నీ కంట్రోల్ అనేది నీ చేతిలో ఉండదు. అది ఆత్మావేశం, అది ఆత్మరోషం, అది ఆత్మ బలం, అది ఆత్మ పౌరుషం. దాన్ని ఎవరు ఎట్టి పరిస్థితుల్లోని ఆపకూడదు కూడా. ఆపడానికి వీల్లేదు. ఒకవేళ ఆపేస్తే ఆత్మను ఆర్పివేయకుడి అనే పాట ఏదైతే ఉందో అది అప్పుడు జరుగుతున్నట్లు లెక్క అన్నమాట. ఏమవుతున్నట్లు లెక్క? కాబట్టి ఇతడు చాలా గట్టిగా, మీరెందుకు దేవుని ఆజ్ఞలను మీరుచున్నారు? మీరెందుకు దేవుణ్ణి విసర్జించి ఉన్నారు? ఇదిగో మీరు ఆయన్ని విసర్జించేశారు కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విసర్జించేశాడు, మీరు వర్ధిల్లరు అని దేవుని ఆత్మతో నింపబడిన దేవుని సేవకుడు మాట్లాడడం అనేది జరిగింది. ఇలా మాట్లాడితే ఆ ప్రజలకు ఏమొచ్చిందంట? కోపం వచ్చేసిందంట. ఎవరి మీద వచ్చిందంట? దేవుడి మీద కాదు. ఎవరి మీద వచ్చింది? అభిషేకాలు ఉన్నవాళ్ళు ఇలాగే బుక్ అయిపోతారండి. అభిషేకాలు ఉన్నవాళ్ళు ఇలాగే బుక్ అయిపోతూ ఉంటారు. అభిషేకాలు లేనోళ్ళు చాలామంది ఉంటారు క్రైస్తవుల్లో. చాలా హ్యాపీ లైఫ్ అన్నమాట. వాళ్ళంత హ్యాపీ లైఫ్ ఎవరికీ ఉండదు. ఎందుకంటే ఇలాంటి గోల ఏమీ ఉండదు. స్టడీస్ ఎప్పుడు లేకుండా సప్పుడు కప్పలాగా అలాగే ఉంటారు. వాళ్ళకి అభిషేకం దిగి రావడం, రోషం, పౌరుషం ఏముండవు. వాళ్ళ ప్రవచనాలు రావు, భాషలో రావు, అర్థాలు రావు, దర్శనాలు రావు, ఏమీ లేవు. హ్యాపీగా సైలెంట్గా కళ్ళు మూసుకుని అందరితో పాటు కళ్ళు మూసుకుని ప్రార్థనలో కొనసాగించి ఆమేనని వెళ్ళిపోతారు తప్ప, ఈ దేవుని ఆత్మ అభిషేకాలు ఉన్నవారు మాత్రం ఇలాగే బుక్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ దేవుని ఆత్మ నీ మీదకి దిగి వచ్చి ఆత్మావేశంతో నువ్వు ఎవరికి ఏం చెప్పినా వెంటనే అవతల మనిషికి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది ఆ మనిషి మీద కోపం రావడం ఏంటండి? న్యాయమైనది అసలు? ఆ మనిషి నోట్లోంచి వచ్చిన మాటే కానీ ఆ మనిషిది కాదు కదా ఆ మాట. ఎవరిదా మాట? దేవుడిది. నీ కోపం వస్తే ఎవరి మీద రావాలి? దేవుడి మీద కోపం రావాలి. దేవుడి మీద కోపగించుకో, ఎగిరిపోతావు పైకి. కానీ దేవుడి మీద రాదు కోపం. ఎవరి మీద వస్తుందండి? అక్కడ నిలబడి మాట్లాడిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషి మీద వచ్చేస్తుంది కోపం అక్కడ ఉన్న వారికి. ఎందుకంటే ఆత్మావేశంతో, గంభీరంగా, రోషంతో, పౌరుషంతో పలికిన మాట నీకు చాలా ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది, మేలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, భీకర కార్యాలు జరుగుతున్నాయి అని ఇలాంటి మాటలు ఏమీ రావు. రావండి. ఎలాంటి మాటలు వస్తాయి? ఏదైతే ఒకవేళ దేవునికి ఆయాసకరమైన విధానం ఉందో
ఆ మాట, ఆ విధానాన్ని బట్టి, ఆ క్రియని బట్టి, ఆ అపరాధాన్ని బట్టి ఆ మనిషిని దేవుడు హెచ్చరించడం కానీ, గద్దించడం కానీ, బుద్ధి చెప్పడం కానీ, ఖండించడం కానీ ఇలాంటి పనులు ఏవో అక్కడ జరుగుతున్నాయి. కానీ ఆ మాటలు, ఆ ఆవేశం, ఆ కోపం, ఆ రోషం, ఆ పౌరుషం అంతా ఎవరిదనుకుంటారు? ఉన్న మనుషులు ఎవరిదనుకుంటారు? అక్కడ నిలబడి చెప్పిన మనిషిదే అనుకుంటారు. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అనుకున్నారు. ఎవరు? యోధా ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ఆ రోషం, ఆ కోపం, ఆ ఆవేశం, ఆ ఆగ్రహం, ఆ పౌరుషం, ఆ నోట్లోంచి వచ్చిన ఆ మాటలు ఎవరి అనుకున్నారు? ఎవరి అనుకున్నారు? జకర్యాయి అనుకున్నారు. జకర్యాయి అనుకుని ఏం చేశారు? జకర్యాని రాళ్లతో కొట్టి చంపేశారు అదే మందిరంలో. కానీ ఇంతకీ జకర్యాయి అయ్యి ఆ మాటలు ఎవరయ్యండి? ఎవరయ్యి? దేవుడిని కదా రాళ్లతో కొట్టాలి. కానీ దేవుడిని కొట్టారా రాళ్లతో? వీళ్ళు ఎవరిని కొట్టేశారు? జకర్యాని కొట్టేశారు. రాళ్లతో కొట్టి జకర్యాని చంపేశారంటే ఆ మాటలు ఎవరయ్య అనుకున్నారు? జకర్యాయి అనుకున్నారు. ఆ ఆవేశం ఎవరిదనుకున్నారు? జకర్యా. మమ్మల్ని వర్ధిల్లవంటావా, మేము వర్ధిల్లవంటావా, నువ్వు బతకడానికి వీల్లేదని చెప్పి కొట్టేశారు. ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా సేవకులు లాంటి వాళ్ళు లేకపోతే విశ్వాసులు లాంటి ఇలాంటి ప్రవచనాలు కానీ ఇలాంటి మాటలు ఏమన్నా వస్తే ఏమొచ్చేస్తుంది? తన్నుకుంటా వచ్చేస్తుంది. ఎవరికి? కోపం తన్నుకుంటా వచ్చేస్తుంది. తన్నుకుంటా వచ్చేసి అదిగో పాస్టర్ గారు మమ్మల్ని వర్ధిల్లరు అన్నారు, అదిగో పాస్టమ్ గారు మమ్మల్ని వర్ధిల్లరు, అదిగో అంత మాట అంటారా, అదిగో అలాగైపోతామన్నారు, అదిగో ఇలాగ అయిపోతామన్నారు, అదిగో అలాగే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది దేవుడిదో ఏది మనుషులదో అన్నది కూడా మనము తెలుసుకోవాలి. దేవుని పనికి మనుషులను బాధ్యులుగా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దేవుని పనికి మనుషులను బాధ్యులుగా చేసేవారు ఎవరంటే అపవాది సంబంధులు. వారి లోపల దేవుని ఆత్మ పని చేయటం లేదు. ఒకవేళ దేవుని ఆత్మ పనిచేస్తే ఆ మాట ఎవరిదని గుర్తిస్తారు వాళ్ళు? ఆ సందేశం, ఆ హెచ్చరిక, ఆ గద్దింపు ఎవరిదని నమ్ముతారు? వాళ్ళలో అవతలలో కూడా దేవుని ఆత్మ పనిచేస్తే ఇది ఆ మనిషిది కాదు, ఎవరిదే? దేవుడిది. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి నాతాను ఏమన్నాడు? దావీదు పాపం చేసినప్పుడు నాతాను అనే ప్రవక్త వచ్చి ఏమన్నాడు? చదవండి ఒకసారి, తీసి చదవండి. దావీదు పాపం చేసినప్పుడు నాతాను అనే ప్రవక్తను దేవుడు పంపించి, చదవండి, తీసి చదవండి. అందరూ చూస్తారు ఏ గ్రంథమో ఏ అధ్యాయమో చెప్తే. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 12:1 నుంచి. నాతానును దావీదు దగ్గరికి పంపింది దేవుడే, కానీ నాతాను తనంతట తాను రాలేదు. ఇక్కడ అది ఐశ్వర్యవంతుడు ఎవరు? దావీదు. దరిద్రుడు ఎవరు? ఊరియా. ఊరియా అంటే ఎవరు? భర్త. గొర్రెలంటే బెత్షెబ. గొర్రెలంటే ఎవరు? అతని భార్య. దరిద్రుడు గొల్లిపిల్లంటే ఎవరు? ఊరియా భార్య అయిన బెత్షెబ. మరణపాత్రుడు. ఇప్పుడు ఎవరు మరణపాత్రుడు? దావీదు.
ఆ, 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 ఆ. ఉమ్. నీవే ఆ మనుష్యుడవు, నీవే ఆ మరణపాత్రుడవు, నీవే. ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ. చెడుతనము చేసితివే. ఎవరిని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ గద్దిస్తున్నాడు నాతాను? రాజుని. మామూలుడు కాదు అవతలోడు. ఎవరు? మహారాజు. అందులోని మామూలు మహారాజు కూడా కాదు. ఎవరండి? టాప్ మోస్ట్ అన్నమాట. ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్. ఎలా తెలుసండి ఇవన్నీ నాతానికి? ఈ పని దావీదుకి తప్ప ఎవరికీ తెలియదు. ఆ బెత్షెబా కూడా తెలియదు ఆమె భర్తను దావీదు అంత ఘోరంగా చంపించేసాడని. తెలుసా? బెత్షెబాకు తెలియదు. ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదండి. ఎవరికైనా తెలుసా? మరి ఈ నాతానికి ఎలా తెలిసింది? నాతానికి ఎలా చెప్పింది? అంతా కరెక్టేనా? నా నాతాను చెప్పిన మ్యాటర్ అంతా కరెక్టేనా కదా? ఎలా తెలిసింది? ఆ, 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 ఆ. చూడండి, చేసిన పాపాన్ని బట్టి శిక్షలు ఏమి రాబోతున్నాయి అవి కూడా లిస్ట్ ఇచ్చేసాడు అక్కడ. ఏంటి? నీ ఇంటి వారికి యుద్ధాలు ఈ పాపాన్ని బట్టి రాబోతున్నాయి. ఆ, ఆ, ఆ. నీ ఇంటి వారి మూలమునే నీకు అపాయము. ఎవరా ఇంటివాడు? అపాయం వచ్చిన ఇంటివాడు ఎవరు? కొడుకు. ఆ, ఆ. నీ భార్యలను తీసి నేను వేరే వారికి అప్పగించాడా? అప్పగించాడా? ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ. సరే, అక్కడ వరకు ఎవరు మాట్లాడిన మాటలు? పర్సన్ ఎవరు? మాటలు ఎవరయ్యే? మాటలు ఎవరయ్యే? దేవుడి. పర్సన్ ఎవరు? నాతాను. అవతలవాడు ఎవరు? మహారాజు. మామూలుడు ఏం కాదు. అయితే ఇప్పుడు ఎలా మూవ్ అవ్వాలి అసలు? మనం మహారాజులం కాదు కానీ మహారాణులం కాదు కానీ వాళ్ళకి ఇస్రే లాంటి పొజిషన్లో కూడా లేకపోయినా సరే, ఒకవేళ ఎవరైనా దేవుని ఆత్మతో నింపబడి మనలో పాపం ఉంటే మన పాపాన్ని ఫేస్ టు ఫేస్ అలాగే ఒకవేళ గట్టిగా దేవుడు గద్దిస్తే, మనం మహారాజు లాంటి దావీదుం కాకపోయినా మహారాణి లాంటి బత్షెబాలం కాకపోయినా మనకేమొచ్చేస్తుంది? ఎవడరా నువ్వు? నువ్వెవడవురా నన్ను అనడానికి? ఆడవాళ్ళనైతే నీకు తెలుసు కదా ఆడవాళ్ళ భాష. అలాంటిది దావీదు మహారాజు అయ్యుండి మరల చాలా పవర్ఫుల్ అయ్యుండి ఏమంటున్నాడు వెంటనే? తర్వాత చదివిన మాట ఏం చదివారు? నేను పాపము చేసి తిని. నాతాను మీద కోపగించుకోవడం కానీ, నాతాను మాటలు అని భావించడం కానీ, నాతాను నన్ను ఇలాగ నా కుటుంబంలో ఇన్ని శాపాలు వస్తాయని అంటావా నువ్వు అని చెప్పి అతనికి ఉన్న అధికారంతో అతన్ని మరణశిక్షకు విధించడం కానీ, లేదంటే బొడ్లో ఉన్న కత్తి తీసి కసక్కని పీక నరికేయడం కానీ, ఇలాంటి పనులు ఏమన్నా చేశాడా? చేశాడండి. కోపం వచ్చిందా నాతాన్ మీద? దావీదుకి నాతాన్ మీద కోపం వచ్చిందా? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాగా దావీదులాగా దేవుడు మాట్లాడినప్పుడు విధేయులవ్వేవారు,
తగ్గించుకునేవారు, లోబడేవారు లేరండి. ఇలాగా మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడితే వెంటనే కోపగించుకునేవారు, వెంటనే ఆవేశపడిపోయేవారు, వెంటనే పౌరుషంతో నిండిపోయేవారు, వెంటనే ఎవరైతే అక్కడ చెప్పారో ఆ మాటలు ఆ చెప్పిన మనిషిని తప్పుపట్టేవారు, ఆ చెప్పిన మనిషిని దూషించేవారు, ఆ చెప్పిన మనిషికి చాలా దారుణంగా బాధ పెట్టేవారుగా ఉంటున్నారే తప్ప ఈనాడు. కానీ ఈ మనిషికి ఏమీ సంబంధం లేదు. ఈ మాటలన్నీ ఎవరయ్యే? దేవుడివి. ఈ ప్రవచనం దేవుడిది, ఈ దర్శనం దేవుడిది, ఈ భాషలో దేవుడిది, దాని అర్థం దేవుడిది. ఈ మాటలన్నీ కూడా ఎవరివి? దేవుడివి. ఈ దర్శనం ఈ సందేశం దేవుడిది. నన్ను హెచ్చరించిన ఈ హెచ్చరిక దేవుడిది, నన్ను గద్దించిన ఈ గద్దింపు మాటలు దేవుడివి, నన్ను ఖండించిన ఈ ఖండింపు దేవుడిది అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని అనుకునేవారు ఎవరైనా ఉన్నారు? లేదు. కానీ ఎంతో ఆవేశంతో నాతానును ఏమీ చేయలేదు. అతడు ఎంతో విధేయుడిగా ఉండి వెంటనే దేవుడికి సరెండర్ అయిపోయి పాపం చేశానని ఒప్పుకుని 51వ కీర్తన ప్రార్థన చేస్తే దేవుడు రక్షణ పోకుండా రక్షణ అయితే ఇచ్చాడు. కానీ ఏవైతే శిక్షలు దేవుడు చెప్పాడో ఆ శిక్షలు మాత్రం దావీదు తప్పించుకోలేకపోయాడు కదండి. దావీదు తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. కానీ అతడు పశ్చాత్తాపాన్ని బట్టి, అతడు విధేయతను బట్టి అతడికి ఏమొచ్చింది? రక్షణ దొరికింది. లేదంటే ఆయన గారికి ఆ రోజు ఆయన పాపాన్ని బట్టి ఏం పోయిను? రక్షణ పోవునన్నమాట. కానీ దేవుడు అతడు ఎంతో విధేయుడయ్యి, ఎంతో లోబడి, ఎంతో తగ్గించుకుని, ఎంతో పశ్చాత్తాపడి దేవుడికి క్షమాపణ అడిగాడు. కాబట్టి దేవుడు ఏమిచ్చాడు? చేసిన పాపానికి శిక్ష మాత్రం ఆపలేదు. కానీ ఏదైతే వస్తుందని చెప్పాడో అది ఆపలేదు. కానీ రక్షణ మాత్రం దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఇదే మహారాజు ఆసా ఒకరోజు ఒక ఎదవ పని చేసే, పిచ్చి పని అని ఉంటుంది కదా, అక్కడ మతి తప్పి ప్రవర్తించదు అని ఉంటుంది. ఏంటండి? మతి తప్పి ప్రవర్తించావు అని ఒక సేవకుడు వచ్చి చెప్తే, నేను మహారాజుని, నన్ను మతి తప్పి ప్రవర్తించావు అంటావా అని చెప్పి ఈ నటికి లోపల వేసేసి శుభ్రంగా కుళ్ళబొడి చేయండి అన్నాడు. ఆయనకి ఈయనకి ఎంత తేడా వచ్చింది? దానివల్ల ఆసా ఏమయ్యాడు? దీనివల్ల దావీదు ఏమయ్యాడు? ఆసా అలా ప్రవర్తించడం వల్ల ఒక సేవకుడు వచ్చి దేవుడి మాటలుగా గద్దించినప్పుడు, దేవుని మాటలు అతనికి చెప్పినప్పుడు ఆసా ఏమయ్యాడు? కోపగించుకుని రౌద్రుడైపోయి ఆ సేవకుడు ప్రవక్త ఎవరైతే వచ్చారో ఆ సేవకుడిని ఏం చేశాడని ఉంది అక్కడ, చదవండి. బందీ గృహములో జైల్లో పెట్టేయండి దీన్ని. ఏం చేశాడట? ఆ సేవకుడిని రాజు జైల్లో పెట్టేశాడు. కానీ ఇక్కడ దావీదు మహారాజు, ఇప్పుడు దావీదు అలాగా ప్రవర్తించినందుకు దావీదు ఏమయ్యాడు? క్షమించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఆసా ఇలా సేవకుడి విషయంలో అలా ప్రవర్తించినందుకు ఆసా ఏమయ్యాడు? అరికాలులో జబ్బు పడి 2 సంవత్సరాలు చాలా ఘోరంగా ఆ జబ్బును అనుభవించి 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. అతను మహారాజే, ఇతను మహారాజే. కానీ దేవుడి సందేశాన్ని రిసీవ్ చేసుకునే విధంలో ఎంత తేడా వచ్చిందో చూడండి ఇద్దరికి. దేవుడి సందేశాన్ని రిసీవ్ చేసుకునే విధానంలో తేడా రావడం వల్ల ఈయన ఆశీర్వదించబడి హెచ్చించబడ్డాడు, ఆయన జబ్బుపడి చచ్చాడు 2 సంవత్సరాలకి. సరే, కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సందేశము దేవుడిది, పనిచేసిన వాడు మనిషి, వాడబడినవాడు మనిషి, చెప్పినవాడు మనిషి, మాట్లాడినవాడు మనిషి. కానీ లోపల నుంచి వచ్చిన సందేశం ఎవరిది? దేవుడిది. అది దావీదు లాంటి విధేయత, దావీదు లాంటి హృదయానుసారమైన జీవితం, దావీదులాగా దేవుని ఆత్మ మనలో పనిచేయడం, దావీదులాగా దేవుడి యొక్క మార్గంలో ప్రయాణం చేసినటువంటి మనిషిగా ఉన్నవారికైతే దావీదు ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తారు. కానీ దావీదులాగా కాకుండా ఆసాలాగా ప్రవర్తించారంటే వాళ్ళలో దేవుని పట్ల భయము లేనట్లు లెక్క, దేవుడి పట్ల విధేయత లేనట్లు లెక్క, దేవుని ఆత్మ వారిలో పనిచేయటం లేనట్లు లెక్క, దేవుని శిక్షకు రెడీ అయినట్లు లెక్క. ఎవరు?
కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాడుకోవడం అనేది దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏ పని చేయడు. దేవుడు ప్రతి పనికి కూడా ఎవరో ఒక మనిషిని దేవుడు వాడుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వాడబడేవారు దేవుని ఆత్మ వలన వాడబడుతున్నారు, దేవుని ఆత్మతోనే ఆ పని చేస్తున్నారు అన్న సంగతి మనము తెలుసుకోవాలి తప్ప ఏ మాత్రము మనం మనుషుల మీద కోపాలు పెంచుకుని, మనుషుల మీద రోషం పెంచుకుని, మనుషుల మీద పౌరుషం పెంచుకుని, మనుషుల మీద మనం ఇదయ్యి ఆ మనుషుల్ని దూషించి, ఆ మనుషుల్ని విమర్శించి, ఆ మనుషుల్ని తప్పుపట్టి, ఆ మనుషుల్ని పట్ల చెడ్డగా మనం ప్రవర్తిస్తే ఆశాలాగా ఏదో ఒక రూపంగా శిక్షను దేవుడి వలన పొందుకోవలసి వస్తుంది కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జకర్యాని అనుకున్నారు కానీ దేవుడిని మా పక్కనెట్టేశారు. వచ్చిన మాటలు దేవుడివి అని అనుకోలేదండి. వచ్చిన మాటలు జకర్యాయి. జకర్యాకి ఎందుకండి? వీళ్ళ విగ్రహారాధులు అయిపోతే ఆయనకెందుకు? వీళ్ళ యెహోవాని సేవిస్తే ఆయనకెందుకు? జకర్యాకి ఎందుకు? ఎవరి క్రియలకు వారే బాధ్యులు, ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడిన వాడే అని ఉంది కూడా అక్కడ. దేవుని ఆత్మతో నింపబడి జకర్యా వెళ్ళి ప్రకటన చేస్తే నచ్చిందా వాళ్ళకి? నచ్చిందా? దేవుడి సందేశం ఎప్పుడైనా సరే ఎవరికి నచ్చదు? దేవుడి సందేశం ఏది, ఏ సందేశమైనా సరే దేవుడి సందేశం ఎవరికి నచ్చదు? ఎవరికి నచ్చదండి? ఆ సందేశానికి విరోధమైన మార్గంలో ప్రయాణం చేసేవాడికి నచ్చదు. ఎవరికి నచ్చదు? చెప్పబడిన సందేశానికి విరోధంగా అడుగులు వేస్తున్న మనిషి ఎవరైతే ఉంటారో ఆ మనిషికి నచ్చదు ఆ సందేశం. ఎవరికి నచ్చుతుంది? ఆ దేవుని వాక్య మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నచ్చుతుంది. ఎవరు తిరగబడతారంటే, ఎవరికి నచ్చలేదో ఆ సందేశం వారే తిరగబడతారు. ఎందుకు నచ్చలేదంటే ఆ సందేశానికి విరోధంగా ఉంది వాళ్ళ ప్రవర్తన, ఆ సందేశానికి విరోధంగా ఉంది వాళ్ళ జీవితం, ఆ సందేశానికి పర్ఫెక్ట్గా సరిపోయింది వాళ్ళ బ్రతుకు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదు ఎలా రిసీవ్ చేసుకున్నాడో అలా రిసీవ్ చేసుకోవాలి దేవుని సందేశాలు. ఏ కాలం వారమైనా మనం, ఏ యుగం వారమైనా, ఏ మందిరాలకు మనం వెళ్ళేవారమైనా, ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని పిల్లలుగా ఉన్నవారమైనా సరే ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడతాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుడి యొక్క జ్ఞానం మనలో పనిచేయాలి. ఎప్పటికప్పుడు దేవుడు దానికి మనుషుల్ని ఎవరిని బాధ్యులుగా చెయ్యకూడదు అన్న సంగతి మనకు తెలియాలి. దేవుడు దానికి మనము లోబడి దేవుడి వైపు తిరిగితే ఆశీర్వదించబడతాం. దేవుడి వైపు తిరగకుండా, దేవుడికి లోబడకుండా, దేవుడి వైపు తిరగకుండా మనుషుల మీద కోపాలు పెంచుకుని మనుషుల విషయంలో మనుషుల పట్ల కీడు తలపెడితే దాని పర్యవసానం మనం ఖచ్చితంగా ఆశాలాగా ఫేస్ చెయ్యక తప్పదు. అది ఏ కాలమైనా సరే, అది ఏ సందేశమైనా సరే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి జకర్యా తప్పుగా మాట్లాడాడు అనుకుని, జకర్యా అలాగా మాట్లాడాడు అనుకుని వాళ్ళందరూ ఏం చేశారండి? రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి జకర్యా గారిని మందిరంలో చంపేయడానికి ఎవరు అనుమతి ఇచ్చాడంట? రాజు అయినా యోవాషు అనుమతి ఇచ్చాడంట. యోవాషు అనుమతి ఇవ్వచ్చా? యోవాషు ఏం చూడాలి ఇప్పుడు? అసలు ఆ జకర్యా యొక్క తండ్రి చేసిన మేలును చూడాలి. జకర్యా తండ్రి యోవాషు ప్రాణాన్ని, ఇప్పుడు ఈ యోవాషు ప్రాణాలతో ఉన్నాడంటే కారణం ఎవరు? ఆ జకర్యా తండ్రి అయిన యెహోయాదాయే. కానీ దాన్ని గుర్తుపెట్టుకున్నాడా? వీళ్ళు ఏదో వచ్చి ఎక్కించేశారు, అధిపతులు వచ్చి ఎక్కించేస్తే రాజుగారికి వెంటనే దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయింది, వెంటనే దురాత్మ లోపలికి వచ్చేసింది, వెంటనే రాళ్లతో కొట్టి చంపేయండి అని ఆజ్ఞాపించేశాడు. అది యోవాషుకి పెద్ద శాపం అయిపోయింది. ఎలాగైందో ఏమైందో వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మాకు నువ్వు బోధించి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా,
విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించి, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన నడవడికతో, వాక్య ప్రకారమైన స్వభావంతో మేము నీకు ఇష్టలుగా మారి, నీకు ప్రియులుగా మారి, నీ వాక్యంలో ఫలించి నీ ఆశీర్వాదాలకు మేము పాత్రలవుటకు, నీ రక్షణకు మేము వారసులవుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.